అతిథులు పూర్తి ఎదుర్కోయాలా అతిథులు పూర్తి చేశారట బ్రహ్మట్ల వెళ్ళి బ్రహ్మదేవుడు బతికించారట వైద్యుడు పట్ల వెళ్ళి విష్ణుడు బతికించాడండి ఈ ముగ్గురు తమ్ముడు తెలుసుకున్నారండి తల్లిగారు కొట్టుకొచ్చారట తల్లిగారు పూర్తి 4 పోగులు పోసారట ఏంటండి బ్రహ్మదేవుడేమో రాస్తున్నాడు రాతలు రాస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు బ్రహ్మదేవుడి విత్తనం తీసి అది 12 సంవత్సరాల అంటే సరస్వతమైంది సరస్వత మరి పెద్దవాడు బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకున్నాడు బ్రహ్మపట్నం తీసుకెళ్ళాడు గోయల్లా బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నారమ్మా 2వ దగ్గరికి వెళ్ళాడు నేను విత్తనం తీసి అది 12 సంవత్సరాల అంటే లక్ష్మీదేవి అయింది లక్ష్మీదేవి 2వ వాడు భగవంతుడు ఆదిష్యుడు కళ్యాణం చేసుకున్నారండి ఆదిష్యుడు కళ్యాణం చేసుకుని వైకుంఠపట్నం తీసుకెళ్ళాడు గోయల్లా వైకుంఠపట్నం భగవంతుడు ఆదిష్యుడు వెళ్ళుకుంటున్నాడు 3వ దగ్గరికి వెళ్ళాడు నేను విత్తనం తీసి అది 12 సంవత్సరాల అంటే పార్వతమ్మని చిన్నవాడు శంకర కళ్యాణం చేసుకున్నాడండి ముగ్గురు భార్యలు చుట్టించుకున్నారు ఒంటరిగా ఒక్క పోగొట్టుకుపోయిందంటండి చూసావా అమ్మ కమ్మము కమ్మంట కన్ను మూసింది అమ్మ కమ్మం తెచ్చాలి ఆ తల్లి తల్లిలా ఉంచాలి ఆడవాడలో ఉంటారా అంటే మొదలు బొమ్మను చేశారు బొమ్మ కాలు చేతులు పెట్టి నెతలు పెట్టి బొమ్మను కుర్చీలు కూర్చోబెట్టాడు కుర్చీలో కూర్చోరా బొమ్మ కూర్చున్నట్లేదండి కూర్చున్నట్టుందా కమ్మా కమ్మా అలాగని ఊరు మీద కళం తిరిగేస్తుందండి అప్పుడు భగవంతుడు శంకరుడు అంటున్నాడు అమ్మా నీలో ఉన్న క్రమం ఎలా తెచ్చాలో తెలియక అన్నదలు ముగ్గురిని బోడుని 4 పోగులు చేసుకున్నాడు అందులో 3 పోగులు తీసుకుని భార్య స్వీకరించామే తల్లి అప్పుడు కూడా లేదు అమ్మా నేను కొంచెం తర్వాత ఈ శైలంలో నా పెద్ద పడకుండా పైన ఈ కలియుగంలో కళ్యాణం చేసుకుని ఉన్న క్రమాన్ని నేను తీరుస్తాను అమ్మన్నాడు శంకరా అన్ని బాగా చెప్పావు అక్కడ పెట్టే నైవేద్యము అమ్మా ఇప్పుడుదాకానేమో కామన్నావా ఇప్పుడేమో పెట్టే నైవేద్యం జరపదంటున్నావా అలాగన్నా కాబట్టి చెప్తున్నారు అమ్మా
అమ్మా నువ్వు నోటు నక్క దేవతగా తగిలిస్తావు నోటు నక్క దేవతగా తగిలిసి ఇచ్చి నైవేద్యాలు పూజ పునస్కారం నియమనిష్లన్నీ కూడా చెల్లింపడతాయమ్మా ఈ కలియుగంలో జరుగుతాయి తల్లి తల్లి గారి బూడుగుని ఈ బుడగుల వరలు సరిపోయా అబ్బాయి అమ్మాయి ఏరబ్బాయి బాబు ఏడాలి ఏది తీసుకురండి ఇలాగా అదే లోపల ఆనందిపోతారు ఇంకా వాళ్ళు ఆనందం బయట ఉంటే చదువుకుంటారు ఈ ఆలమట్టికి రేపు నుంచి లోన్ అంటారులే యాభై అలా హైదరాబాద్ రాగా చెప్పరు కదా ఏమిట్రా శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం చెప్పాలి శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం అనగానండి ముందుగా కృతయుగం అంటారు తర్వాతే అంటారండి ద్వాపరయుగం అంటారు తర్వాతే త్రేతాయుగం అన్నారండి త్రేతాయుగం అంటారండి జరిగేది ఏమిటబ్బా లోక కళ్యాణం జరుగుతుందండి యొక్క కలియుగం అంటే యుగము కూడా కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయిందండి కొన్ని వేల సంవత్సరాల కథ జరిగిందట ధర తల్లి రెండు కుర్చీలు వేయండి అక్కడ రెండు పేర్లు కానీ రెండు కుర్చీలు కానీ వేయండి స్టూళ్ళు ఉన్నాయా కోళ్ళలో పెట్టు మైంది పెట్టు వేసుకుంటా నూనె తీసుకురా అబ్బాయి నూనె నూనె క్యాన్లు వేయండి అలాగే వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి ఇంకో పెడితే అమ్మా అక్కడికి అక్కడికి కూర్చోండి తెల్లవారులు అక్కడ అలాగా అడుపక్క ఈ ఆలు కష్టపడితే రోజు సుఖపెడతారు అడుపక్క స్కూల్ అడుపక్క కుర్చీలు కాదు పీటలు అయ్యి అడుపక్క వెళ్ళమ్మా దూరంగా వేసుకొని పోదంతా తగలకుండా ఉంటాం నూనె తీసుకురమ్మా పళ్ళు ఇంకా కింద దగ్గరికి ఎట్టండి అడ్వాకి తిప్పవలసింది దూరం అయిపోతుంది గోదావరి కొట్టిన ద్వారమున తపస్సు పెట్టారట ఆ తపస్సు అందురా నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అంటున్నారండి నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అంటున్నారండి నా దేవుడు గొప్ప అంటున్నారు అంటే ఈ 6 రోజులు మనం ఎలా దెబ్బలాడుకుంటున్నామో ఆ రోజుల్లో వారు ఎలా దెబ్బలాడుకున్నారు ఏంటండి అందులో 3 దశరం గలవారు విగ్మామునందులు చూశారట ఈ వ్యవయ్యా మీరెవరో కంగారు పడకండి ఎవరు శాంతవరులో ఎవరు అశాంతవరులో ఎవరు బలమంతులో ఎవరు గుణమంతులో ఒక అరగంట ఇవ్వండి చాలు నేను తెలుసుకొస్తానయ్యారా 3 దశరం గల వారికి మరి పైకి లేసి పూలాగా బట్టాలో మహామునందురాడండి ఒక బాధాలు కొట్టిన తపస్సు పట్టారు ఈ తపస్సు ఎవరు చూశారా బ్రహ్మదేవుడు కొడుక రామగురుడు బ్రహ్మదేవుడు కొడుక మహామునందుడు కూడా కాబట్టి
Hare